శివుడు ఆజ్ఞ లేకుండా మనము జన్మించడము అనేది ఉండదు. అదే శివుడు ఆజ్ఞ లేకుండా మనిషి మరణించడం అనేది ఉండదు. అలాగే బ్రహ్మ కూడా పుట్టేటప్పుడు తలరాత మొత్తం రాసేసే పంపించేస్తాడు అని. అవునవును, అలాగే రాసేసే పంపించేసి ఉంటాడు. ఒప్పుకుందాం ఈ మాటని, తప్పేం లేదు. రాసేసే పంపించేసి ఉంటే ఇవన్నీ నమ్మిన వారు యముడు ఉన్నాడు అని నమ్ముతారు కదా. శివుడు ఆజ్ఞ అన్ని బ్రహ్మ రాసి పంపించిన తర్వాత ఇక్కడ ఏదైనా మనం తప్పు చేస్తే యముడు మనకెందుకు శిక్షణ ఇస్తాడు? అదే నాకు యముడికే అర్థం శిక్షణ కాదు. ఇవ్వాలి కదా. అదే రాంగ్. బ్రహ్మ ఆజ్ఞ జననం మరణం, నీ జ్ఞానం ఇంత, నీ కర్మ ఇంత, నీ ధనం ఇంత, నువ్వు ఇన్ని జన్మాలు, ఇవన్నీ రాసి పంపించేస్తాడు. ఇక్కడ పాపానికి కర్మానికి అంటే కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు ఇవి ఏదైతే ఉంటాయో అరిషడ్ వర్గాలు 6 గుర్రాలు అనేవి కర్మని ఆచరించడానికి మానవ శరీరంలో ప్రవేశం చేసి వాటిని కర్మ రూపంగా తీసుకెళ్తాయి. పూర్వంలో అంటే కృతయుగం సత్యయుగంలో ఎలా ఉండేదంటే ఎవ్వరికి కూడా అన్న నీళ్లు ఆహారం ఏది అవసరం లేదు. భగవంతుడు ఓం నమః శివాయ అంటే ఇక పరమేశ్వరుడు వచ్చేసేవాడు. యజ్ఞ యాగాదులు చేస్తే కడుపు నిండిపోయేది. ఇలా అస్తిత్వం అన్ని కూడా ఇలా అయిపోతే ఏంటిది, వీళ్ళకి మరణం లేదు, పూజలు యజ్ఞ యాగాదులు చేస్తే వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు, ఇంకా నేనుండేది ఎందుకు, ఇక బ్రహ్మదేవుడి దగ్గర కూర్చుంటాడు. నా అస్తిత్వం ఏముంది ఇంకా ఇక్కడ, నాకేం పని, అందరూ ఇలా ఉండిపోతున్నారు. లేదు లేదు, ప్రతి ఒక్కరికి మరణం అనేది ఇవ్వాలి అని చెప్పి అప్పుడు అస్తిత్వాన్ని తెస్తారు. జననం అయిన తర్వాత మరణం ఖచ్చితమని.